ఈ వీడియోలో మనం సాపేక్ష వేగం గురించి మాట్లాడుకుందాం. సాపేక్ష వేగం అంటే మనం ఒక వస్తువు యొక్క వేగాన్ని కొలిచేటప్పుడు ఆ విలువ మనం ఎక్కడి నుండి చూస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీన్నే సాపేక్ష వేగం అంటాం. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు రోడ్డు పక్కన ఒక నేల మీద నిలబడి ఉన్నారనుకోండి. ఆ రోజు వాతావరణం చాలా బాగుంది. మీరు అలా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. హఠాత్తుగా అక్కడి నుండి ఒక ట్రక్ చాలా వేగంగా దూసుకుపోయింది. మీరు ఆ ట్రక్ యొక్క వేగాన్ని లెక్కించారనుకుందాం. అది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఇప్పుడు మీకు ఆ ట్రక్ వేగాన్ని చూసి ఉత్సాహం వచ్చింది. వెంటనే మీరు కూడా కారు ఎక్కి ఆ ట్రక్ వెళ్తున్న వైపు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు మీరు ఆ కారు లోపల ఉన్నారు. మీరు కూడా ఆ ట్రక్ అంత వేగాన్ని సరాసరిగా వెళ్తున్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, మీరు ఇప్పుడు కారు లోపల ఉన్నారు కాబట్టి, ఆ ట్రక్ వైపుగా చూస్తే, మీకు ఆ ట్రక్ వేగం ఎంత ఉన్నట్టు అనిపిస్తుంది? ఇంకా అది 100 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తుందా? అంతకంటే వేగంగానా? లేదా అంతకంటే నెమ్మదిగానా? ఒక్కసారి వీడియోని ఆపి ఆలోచించండి. దీన్ని మనం ఒక కారు లోపల ఉన్న వ్యక్తి దృష్టి నుండి చూద్దాం. మీరు కారు లోపల కూర్చున్నప్పుడు మీకేమేమి కనిపిస్తాయి? మీకు సీటు, కిటికీలు అన్నీ కనిపిస్తాయి. కానీ ఆ బయటున్న ట్రక్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కారు లోపల ఉన్నప్పుడు మీ కారు కదులుతున్నట్టు మీకు అస్సలు అనిపించదు. బయట రోడ్డు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే కొంచెం కుదుపులు ఉంటాయేమో కానీ, మీ పరంగా చూస్తే మీ సీటు, మీ కిటికీ, మీ పక్కన ఉన్నవాళ్ళు అస్సలు కదలరు. అంటే మీ దృష్టిలో మీ కారు వేగం 0. మరో మాటలో చెప్పాలంటే మీరు నిశ్చల స్థితిలో ఉన్నారు. అంటే రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. కానీ మీరు కిటికీ బయట నుండి చూస్తే ఏం కనిపిస్తుంది? నేల, రోడ్డు అవి వేగంగా వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సరిగ్గా అలాగే చెట్లు, అక్కడున్న ఇల్లు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి. నేల మీద నిలబడ్డ వ్యక్తి మీ కారు గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కారులో ఉన్న మీకు నేల గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ట్రక్ నేల మీద గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ముందుకెళ్తోంది. కానీ ఆ నేలేమో మీ పరంగా అంటే మీ కార్ పరంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెనక్కి వెళ్తోంది. ఇది ఎలా ఉందంటే, ఒక కన్వేయర్ బెల్ట్ చాలా వేగంగా వెనక్కెళ్తుంటే దాని మీద మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ఆ బెల్ట్ వెనక్కి లాగుతుంటే ముందుకు వెళ్ళడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇక్కడ ట్రక్ పరిస్థితి కూడా అంతే. అది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాని కిందున్న నేల ఏమో మీ దృష్టిలో వెనక్కి వెళ్తోంది. సరే, ఇప్పుడు మనం ఒక గంట సేపు ఆగామనుకుందాం. ఆ గంటలో ఆ ట్రక్ ఎంత దూరం ముందుకు వెళ్ళి ఉంటుంది? ట్రక్ వేగం 100 కాబట్టి నేల మీద అది 100 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి ఉంటుంది. కానీ అదే గంటలో నేల వెనక్కి వెళ్తుంది కాబట్టి ఆ ట్రక్ మరియు నేల రెండూ కలిపి 95 కిలోమీటర్లు వెనక్కొచ్చేశాయి. అంటే ట్రక్ 100 కిలోమీటర్లు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినా నేల దాన్ని 95 కిలోమీటర్లు వెనక్కి లాగేసింది. మరి ఫలితమేంటి? ఆ గంటలో ట్రక్ మీ పరంగా ఎంత దూరం ముందుకు వెళ్ళగలిగింది? కేవలం 100 - 95 అంటే ఎంత? 5 కిలోమీటర్లు మాత్రమే. దీని అర్థం ఏంటంటే, కారులో ఉన్న మీకు ఆ ట్రక్ గంటకు కేవలం 5 కిలోమీటర్ల వేగంతోనే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం సారాంశం ఏంటంటే, మనం నేల మీద నిలబడ్డప్పుడు ట్రక్ వేగం 100 కిలోమీటర్లు కనిపించింది. కానీ కారులో కూర్చొని చూసినప్పుడు అదే వేగం 5 కిలోమీటర్లుగా కనిపించింది. మనం ఒక వస్తు వేగాన్ని కొలిచేటప్పుడు మనం ఎక్కడ ఉండి కొలుస్తున్నాం అనే దాన్ని బట్టి దాని విలువ మారిపోతూ ఉంటుంది. దీన్నే మనం సాపేక్ష వేగం అంటాం. వేగం అనేది ఎప్పుడూ సాపేక్షమే. చివరిగా ఒక సాంకేతిక పదాన్ని పరిచయం చేస్తాను. మనం సాపేక్ష వేగం గురించి మాట్లాడేటప్పుడు నిర్దేశ చట్రం అంటే రెఫరెన్స్ ఫ్రేమ్ అనే పదాన్ని వాడతాం.
నేల మీద నిలబడ్డ వ్యక్తి కొలిచినప్పుడు అని చెప్పే బదులు భూనిర్దేశ చట్రంలో ట్రక్ వేగం గంటకు 100 కిలోమీటర్లు అని చెప్తాం. అలాగే కారులో ఉన్న వ్యక్తి చూసినప్పుడు అని చెప్పే బదులు కార్ నిర్దేశ చట్రం అందులో ట్రక్ వేగం గంటకు 5 కిలోమీటర్లు అని చెప్తాం. నేను చెప్పింది నిజమేనా అని మీకు అనిపించవచ్చు. అందుకే నేను కారులో వెళ్తున్నప్పుడు ఈ వీడియో తీశాను. కావాలంటే చూడండి. ముందుగా గమనించండి. నా కారు నాకు కదులుతున్నట్టు అనిపించడం లేదు. కానీ రోడ్లు, చెట్లు అన్నీ వెనక్కెళ్తున్నాయి. ఇప్పుడు పక్కన ఉన్న ఈ ట్రక్‌ని చూడండి. వాస్తవానికి అది చాలా వేగంగా వెళ్తోంది. కానీ నా కార్ రిఫరెన్స్ ఫ్రేమ్‌లో చూస్తే అది చాలా నెమ్మదిగా, కష్టపడుతూ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది కదూ! దీన్ని బట్టి వేగం అనేది ఖచ్చితంగా సాపేక్షమైనది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను.